ఈ 28 రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అంశాలనేవి దేశవ్యాప్తంగా చర్చకొస్తున్నాయి. అది బీజేపీకి అసలు పడట్లేదు, బీఆర్ఎస్కి అసలు పొసగట్లేదు. కాబట్టి ఏ విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక ఆలోచన తప్పితే, దురాలోచన తప్పితే రాష్ట్ర భవిష్యత్తు కొరకు ప్రతిపక్షాలుగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలనే కనీస సోయి కూడా లేకుండా ఈరోజు మూర్ఖంగా, ఇంకా చెప్పాలంటే ఒక రకంగా ఒక జలసితో చేస్తున్న రాజకీయ కుట్రలు తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు గత ప్రభుత్వంలో చేసిన బిల్స్కు సంబంధించిన అంశంలో నిన్న బట్టి గారి ఆఫీస్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు. అంటే గతంలో కనీసం సెక్రటరియట్కు పోయే అవకాశం లేకుండే ఈ ప్రభుత్వం వచ్చినాక సెక్రటరియట్ వస్తున్నారు. రావడమే కాకుండా వచ్చేటోళ్లతోని ఇలాంటి ధర్నాలు చేయించి సామాన్య ప్రజలు కూడా రాకుండా దాన్ని రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేసేటట్టుగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. వాళ్ళు ఫ్రీ బస్ ఇవ్వలేదు, ఇచ్చేటోళ్ల మీద ఏ విధంగా దాని వ్యతిరేకతను తీసుకురావాలి. ఫ్రీ పవర్ ఇవ్వలేదు, ఇచ్చేటోళ్ల మీద ఏ విధంగా తీసుకురావాలి. ఇట్లా ప్రతి దానికి సంబంధించి ఇలా మనం ఉద్యోగాలు ఇచ్చినాం, ఈ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళ మీద ఎట్లా విష ప్రయోగాలు చేయాలి, లేకపోతే విష ప్రచారాలు చేయాలనే ఆలోచన. ఇది తప్పితే ప్రతిపక్షాలుగా బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నది ఏంది చెప్పు.